ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానంద లహరి స్తోత్రం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానంద లహరిలో 88వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానంద లహరి 88వ శ్లోకము. యదా కృతాంభో నిధిసేతుబంధనః కరస్థలాదః కృతపర్వతాధిపః భవానీ తే లంఘిత పద్మసంభవస్తదా శివార్చాస్తవ భావనక్షమః. శ్లోకము మరొకసారి. యదా కృతాంభో నిధిసేతుబంధనః కరస్థలాదః కృతపర్వతాధిపః భవానీ తే లంఘిత పద్మసంభవస్తదా శివార్చాస్తవ భావనక్షమః. అనువాద పద్యము. వననిధిపైన మార్గముగవారధి కట్టినవాడు దివ్య పూజనమును వింధ్య గర్వమును చంపగ నా అరచేతి దానికిందణచినవాడు భావనము నబ్జ భవాతిశయము గల్గ కీర్తనమును నీకు చేయగల దక్షుడనౌదు గదా మహేశ్వరా. శ్లోకము యొక్క తాత్పర్యము. శివ, సముద్రమునకు వంతెన గట్టిన శ్రీరాముడును, అరచేతితో వింధ్యను నేల కడచిన అగస్త్యుడును, బ్రహ్మదేవుని కన్నా ఎక్కువ వాడను నేనగుదునేని నీ పూజా స్తోత్ర ధ్యానములు చేయుటకు సమర్థుడునుగా నుందును. శ్లోకము యొక్క వివరణము. శివుడంత వానికి పూజ చేయగలిగే స్తోమత ఉండాలంటే సముద్రానికి వారధి కట్టిన శ్రీరామచంద్రుడంతటి వాడు కావాలిట. సముద్రానికి వారధి కట్టగలగడం సామాన్య విషయం కాదు. ఈ పని చేసిన మొట్టమొదటివాడు శ్రీరాముడే. అందుకే శ్రీరాముని చేతకు అంత ప్రాముఖ్యం. శ్రీరాముడు శివభక్తుడైన రావణుని వధించిన తరువాత హిందూ దేశపు దక్షిణ భాగంలో ఉన్న సముద్ర తీరానికి వచ్చి ముందుగా శివప్రతిష్ఠ చేసి శివునిపై గల తన అత్యంతమైన భక్తిని చాటుకున్నాడు. దుష్టత్వాన్ని నిర్మూలించడం కోసం రావణుణ్ణి చంపాల్సి వచ్చింది, కానీ రావణుని శివభక్తిని వ్యతిరేకించి కాదని కూడా ఈ శ్లోకం తెలియచేస్తుంది. శివుడంత వాణిని స్తుతించాలంటే తాను అగస్త్యుడంత వాడు అవ్వాలిట. ఒరే అబ్బి, నీతో కొంచెం పని ఉంది, కిందకురా అంటే వెంటనే ఆకాశాన్నంటే ఎత్తుకెదిగిన వింధ్య పర్వతరాజు చిత్తం అంటూ అగస్త్యుని పాదాల వద్దకు చాపచుట్టలా పడిపోయాట. అది అగస్త్యుని మాట విలువ. రావణుని సంహరించడంలో ఒకరోజు శ్రీరాముడు కొంచెం నిరుత్సాహంతో ఉంటే అప్పుడు అగస్త్యుడు వచ్చి శ్రీరాముని వంశకర్త అయిన సూర్యునికి సంబంధించిన స్తోత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ పైన శ్రీరాముడు రెట్టించిన ఉత్సాహంతో రావణుణ్ణి వధిస్తాడు. అగస్త్యుడు ఉపదేశించిన తథోయుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అనే ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ప్రతిరోజు సూర్యోదయ సమయంలో చదువుకుంటే శక్తి, ఉత్సాహం, తేజస్సు, సామర్థ్యం, చక్కని ఆరోగ్యం కూడా వస్తాయి. అగస్త్యుడు ఉపదేశించిన ఈ స్తోత్రానికి అంతటి శక్తి ఉన్నది. కాబట్టే శంకరులు శివుణ్ణి స్తుతించాలంటే అగస్త్యుడంతటి వాడు అవ్వాలి అన్నారు అనేది కూడా ఈ శ్లోకం సూచిస్తుంది. శివుడంత వాణిని ధ్యానించాలంటే బ్రహ్మంత వాడు అవ్వాలిట. నారాయణుని నాభిలోంచి పుట్టిన పద్మంలోంచి బ్రహ్మ ఉద్భవించాడు. ఆ పద్మంలో ఉండగా బ్రహ్మకు అనుమానం వచ్చిందట. ఏమిటి, నేను ఇక్కడకు ఎలా వచ్చాను అని. ఆ పద్మనాళం గుండా క్రిందకు వెళ్ళి
ధ్యాన నిమగ్నుడైతే నారాయణుడు దర్శనమిచ్చి వాత్సల్యంతో వరం కోరుకోమంటాడు. ప్రపంచంలో మొట్టమొదటగా ఇలా ధ్యానం అనేది చేసినవాడు బ్రహ్మ. ఆ ధ్యానానికి సాక్షాత్తు నారాయణుడే ప్రసన్నుడయ్యాడు. బ్రహ్మ చేసిన ఆ ధ్యానానికి అంతటి శక్తి ఉంటుందని చెప్పడానికి శివుణ్ణి ఎవరైనా ధ్యానం చెయ్యాలంటే బ్రహ్మంత వాడు అవ్వాలని ఈ శ్లోకంలో శంకరులు సూచించారు. మనం కూడా త్రికరణ శుద్ధిగా శివుణ్ణి పూజ, స్తుతి, ధ్యానాలతో ఆరాధిస్తే ఈ శ్లోకంలో చెప్పిన శ్రీరాముడు, అగస్త్యుడు బ్రహ్మంత వాళ్ళం కాగలమనే సూచన కూడా ఈ శ్లోకంలో ఉంది. ఇంతటితో శ్రీ శివానంద లహరిలో 88వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.